దేవునామానికి స్తోత్రం. ఈరోజు మిర్యాలగూడ పాస్టర్ ఫెలోషిప్ నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్, రూరల్ పాస్టర్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో వారు యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి సందర్భంగా వచ్చినటువంటి మరి అభిషక్తులు, మరి దైవ సేవకులు, పెద్దలు అందరికీ కూడా పేరు పేరున వందనాలు. అదేవిధంగా వచ్చినటువంటి విశ్వాసులు, మరి ఇక్కడ వచ్చినటువంటి సంఘ పెద్దలు, ఇంకా ఎవరైనా మన అభిమానులు, క్రైస్తవ అభిమానులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈరోజు ఈ ఫెలోషిప్ ఇట్లా జరుగుతుందంటే ఇది మరి వారు ఉన్నటువంటి చాలా కృషి ఉంది ఇందులో. మరి చాలా పరిచర్యలో వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు, వారు పడుతున్నటువంటి శ్రమలు నేను కళ్ళారా చూస్తున్నాను. వారు ప్రతి నెల ఫెలోషిప్ మీటింగ్ పెట్టుకుంటూ అక్కడ ఉన్న సమస్యలు, ఆ సంఘాలలో ఉన్న సమస్యలన్నిటి కొరకు ప్రార్థన చేయొచ్చు. వారందరూ కలిసి ఏకాత్మతో ఈ కార్యాన్ని జరిగిస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి వారిలో నన్ను అడ్వైజర్గా ఉండమన్నప్పుడు నేను వెంటనే సంతోషించాను. నేను వాస్తవంగా మన హోసన్న సంఘం స్థాపించినప్పటి నుంచి ఉన్నటువంటి మొదటి వ్యక్తిని సంఘంలో, హోసన్న సంఘం మిర్యాలగూడలో. అయితే మేము చాలా ఆలోచించి, నేను ఏ సంఘం ఎలాగ ఉంటారు, మరి పరిశుద్ధంగా ఉంటుందని దాని మీద మేము ఎక్కువగా నేను బాగా అందరికీ నేను చెప్తూ ఉంటాను. ఇది నేను ఆర్సీఎం నుంచి రక్షింపబడినాం. అయితే ఏ సంఘం అయితే మనకు మంచిగా ఉంటుంది, ఎవరు దేవునిలో బాగా ఆత్మీయంగా ఎదుగుతారనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది నా మనసులో. అదేవిధంగా ఈ పాస్టర్ ఫెలోషిప్ కూడా నన్ను ఆహ్వానించినప్పుడు నేను వీళ్ళ గురించి నేను వింటున్నాను. కొద్ది కాలం వాళ్ళతో కలిసి మామూలుగా నన్ను అడ్వైజర్ కాకముందు కూడా బాగా పరీక్షించి వారితో కలిసి చాలా మంచిగా ఉందనే ఒక ఆత్మవిశ్వాసంతో నాకు కూడా నచ్చి, వారి ప్రార్థనలు నన్ను మెచ్చి, నేను వారితో కలిసి ఈ విధంగా వారి నా సలహాలు కానీ వారితో కలిసి వారి ప్రార్థనల్లో కలిసి నేను ఏకీభవిస్తున్నాను మరి వారితో కలిసి. అందుకే వారు ఫెలోషిప్ వారు నన్ను అట్లాగా నడిపిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక వందనాలు. ఇంకా మేము మిర్యాలగూడలో ఈరోజు మేము చేస్తున్నటువంటి ప్రతి పరిచర్య కూడా మేము దేవునికి మహిమకరంగా ఉండాలి, విశ్వాసులకు అందరికి కూడా అని ఒక లేమన్ కమిటీ వేయటానికి కూడా ఇదే మన పాస్టర్ జాన్ సుందర్ రాజు గారి చర్చిలోనే ఒక ఏర్పాటు జరిగింది. అందులో నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఇన్నిగా ఉన్నందుకు నేను ఇది దేవుని ఆత్మ వలన మరి ఈ పరిచర్య జరుగుతుంది. ఇది ఎవరి వలన జరిగింది అంటే వాళ్ళ కృషి ప్రార్థన అయినా ఇది దేవుని ఆత్మ మూలంగా జరిగిన పరిచర్య. దేవుని పరిశుద్ధాత్మ వలనగా జరుగుతున్న ఈ పరిశుద్ధులతో కలిసి మరి ఏకీభవించి నడుస్తున్న మేము మరి ఐక్యమై మరి మిర్యాలగూడెంలో పాస్టర్స్ ఫెలోషిప్తో కలిసి అందరం కూడా కలుపుకొని మరి సౌందర్యరాజు గారు, శేషయ్య గారు కూడా ఈ నియోజకవర్గంలో అందరినీ ఏకీభవించి కలుపుకొని మా అందరం కూడా మరి క్రైస్తవుల క్షేమం కొరకు, సంఘాల క్షేమం కొరకు, అదేవిధంగా ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ మీరు ఒక పెట్టినటువంటి ఫెలోషిప్ను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు, ఈ మిర్యాలగూడెను కూడా నియోజకవర్గం అంతా కూడా ఏకతాటి మీద నడపడానికి మీరంతా మరి కృషి చేస్తారని నేను కూడా వారితో పాటు కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వారు ముఖ్యంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు, లోపల ఘర్షణలు, ఎన్నో విధాల ప్రార్థనలు, వాళ్ళకి ఇబ్బందులు, ఆటంకాలు జరుగుతున్నప్పటికి కూడా వాళ్ళు ముందుగా వెళ్ళటానికి చాలా ప్రయత్నం చేసి చాలా దిక్కుల మరి ఈరోజు ఎప్పుడో జరగాల్సిన ఈ ప్రార్థనను మరి దైవశక్తులు, అభిషక్తులు, పెద్దలు మరి అబ్రహ్మణన్ గారు కావాలనే ఒక వాళ్ళ ప్రార్థనాపూర్వకమైన దాన్ని బట్టి కంపల్సరీ ఆయనను తీసుకురావాలనే ఒక దృఢ నిశ్చయంతో వాళ్ళు చాలాసార్లు 3-4 సార్లు పోవటం, నేను కూడా వారితో కలిసి పోయి మాట్లాడుకొని మరి ఆయన టైం ఇవ్వటానికి దేవుడు కృప ఇచ్చిండు. మన మిర్యాలగూడ పట్టణానికి ఒక గొప్ప దైవసేవకుడు, పెద్దలు మరి మన మధ్యకు రావటం, దాదాపు 1500-1600 సంఘాలన్నిటి కూడా అన్న పెద్ద హోసన్న మినిస్ట్రీస్కు మరి అసలాంటి మరి అన్న మన మధ్యకు రావటం మాకు చాలా సంతోషం, ఆనందకరం. నేను కూడా ఆ సంఘంలోనే ఉన్నాను కనుక మరి అదేవిధంగా మరి ఇంకా ఈ మిర్యాలగూడ ప్రాంతంలో అందరం కూడా ఏకతాటి మీద మరి ఆ అభిషక్తుల యొక్క ఆశీర్వాదం పొందుకొని ప్రార్థనలు విని మరి వారి ద్వారా మనందరం కూడా ఈ పాస్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ ఫెలోషిప్ కమిటీ కానివ్వండి, వాళ్ళ సభ్యులు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నగారు.
థ్యాంక్ యూ అన్న గారు, చాలా చక్కగా అలాగనే గ్రేటీస్ని తెలియపరిచారు. అలాగనే అంత మాత్రం కాదు, అలాగనే అన్న చెప్పిన ప్రకారంగా లేమెన్స్ కమిటీలో కూడా వారు అధ్యక్షులుగా ఉన్నారు. అలానే వారు మనకు గ్రేటింగ్ తెలియపరిచిన విధానం బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక.